నమస్కారం అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన జవాను జమ్మూ కాశ్మీర్ లో వీరమరణం పొందారు. గోరంట్ల మండలం గడ్డం తండ పంచాయతీ కల్లితండాకు చెందిన మురళీ నాయక్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం ఉదయం సమాచారం అందింది. సరిహద్దులో చొరబాటుదారుల కాల్పుల్లో ఆయన మృతి చెందినట్లు అధికారులు వారికి తెలిపారు. 2022లో అగ్నివీర్ జవానుగా సైన్యంలో చేసిన మురళీ నాయక్ 2 రోజుల క్రితం వరకు నాసిక్ లో విధులు నిర్వర్తించారు. భారత్ పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్మీ అధికారులు ఆయన్ను నాసిక్ నుంచి జమ్మూ కాశ్మీర్ కి పిలిపించారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున చొరబాటుదారుల కాల్పుల్లో మురళీ నాయక్ మరణించారు. ఈ సమాచారం తెలియడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపించారు. మరొక వైపు మురళీ నాయక్ తల్లిదండ్రుల్ని సీఎం చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. మంత్రి సవిత కల్లితండాకు వెళ్లి తల్లిదండ్రుల్ని ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున 5 లక్షల చెక్కుని మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆమె అందజేశారు. యుద్ధ వాతావరణంలో ఉంది. ఏదైతే మన వాళ్ళ మీద ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వాళ్ళు వచ్చి దాడులు చేయడం, దానిపైన దేశమంతా కూడా ఎక్కడికక్కడ చెలించిపోవడం, అది చూసిన తర్వాత ఇప్పుడే కాదు ఎప్పుడూ మన దేశం టెర్రరిజానికి వ్యతిరేకం. ప్రజాస్వామ్యంలో టెర్రరిస్టులకు ఎక్కడా అవకాశమే లేదు. అతి దారుణంగా, అతి కిరాతకంగా ఆడబిడ్డల ముందర, పిల్లల ముందర మగవాళ్ళని ఇష్టానుసారంగా చంపేశారు. అది చూసినప్పుడు చాలా బాధేస్తుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ప్రధానమంత్రి గారు ఎప్పుడూ చెప్పారు, తీవ్రవాదానికి ప్రపంచంలో చోటు లేదని చెప్పి దీనిపైన చర్య తీసుకోవాలని సింధూర్ అనే కార్యక్రమం పెట్టి టెర్రరిస్టులను హతం చేసిన దేశం, హతం చేసిన ప్రభుత్వం కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అలాంటి చేసినప్పుడు ఎక్కడికక్కడ వాళ్ళు కరెక్ట్ చేసుకోవాల్సింది పోయి మళ్ళీ ఏదైతే ఈరోజు పక్కనుండే పాకిస్తాన్ అయితే మళ్ళీ మన మీద దాడులు చేస్తూ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో మన ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వ్యక్తి నిన్న చనిపోయారు. గోరంట్ల మండలం కల్లితండాకు చెందినటువంటి మురళీ నాయక్ వీర మరణం, దేశం కోసం చనిపోయారు. బాధేస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులతో నేను మాట్లాడాను. వారికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం, ప్రభుత్వం, సమాజం మీకు అండగా ఉంటామని ఈ సభా సమావేశంలో హామీ ఇస్తున్నారు. పేదరికం వలన ఎవరికి చదువుకోలేని పరిస్థితి రాకూడదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండదండలు లేక ఎంతో మంది యువత కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లాలో హంద్రీనీవా పనుల్ని పరిశీలించిన సీఎం అక్కడ జరుగుతున్న పనుల తీరుని గమనించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. సమాజాన్ని ఆసరా చేసుకుని బాగుపడిన వారు ఆలోచించాలి. ఇంకా ఎంతో మంది పేదరికంలో ఉన్నారు. పేదవాళ్లను పైకి తీసుకువచ్చేందుకు తమ పరిధిలో చేయూతనివ్వాలి. కింద స్థాయిలో ఉన్న 20% మందికి అండగా నిలుద్దాం. సూచనలు, సలహాలే కాదు, అవసరమైతే కాస్త డబ్బు ఖర్చు చేద్దాం. ఆర్థిక అసమానతలు తగ్గించడమే మా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. పేదవాడు ఆకలితో ఉండే సమాజానికి మంచిది కాదు. వారి జీవితాల్లో వెలుగులు తెచ్చే వరకు మీతోనే ఉంటా. కష్టపడి చదువుకొని పైకి వచ్చిన వారు ఎంతో మంది ఉన్నారు. సరైన సమయంలో సరైన గైడెన్స్ ఉంటేనే జీవితంలో పైకి రాగలం. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక సేవలు అందుబాటులోకి తెచ్చాం. పనుల కోసం మీరు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 2029 నాటికి పేదరికం లేని సమాజమే నా లక్ష్యం. ఆర్థిక అసమానతల్ని తగ్గిస్తాం. టెక్నాలజీ సరిగ్గా వాడుకుంటేనే మనం ముందుకు వెళ్లగలం అని తెలిపారు. ఉరవకొండ నియోజకవర్గంలో వేశాను. ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ ఎడారిగా మారిపోతుందని అందరూ కూడా చేతులెత్తేసిన పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఒక నమ్మకాన్ని కల్పించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందులో భాగంగానే హంద్రీనీవా, నగిరి గాలేరు, తెలుగు గంగా ఇలాంటి ప్రాజెక్టులు తీసుకొచ్చి రాయలసీమ దశ దిశ మార్చడానికి రూపకల్పన చేసిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. చాలా మంది అన్నారు ఇది రాయలసీమ కాదు రాళ్లసీమని. నేనన్నా రాయలసీమని రాళ్లసీమ కానీయను, రతనాల సీమ చేస్తానని ఆ రోజే చెప్పాను. అందుకే నేను ఒకటాలో ఏం చేస్తే మీ జీవితాలు బాగుపడతాయంటే ప్రధానంగా నీళ్లుంటే
ఏదైనా సాధ్యం. అలాంటి నీటి వనరుల కోసం ఆ రోజు నేను నిర్ణయించి హంద్రీ నీవాను వెడల్పు చేస్తానని చెప్పిన 1 గంటలో జీవో ఇచ్చి మళ్లీ అనంతపూర్ నుంచి వెళ్ళాను. అదే సమయంలో 37% పనులు పూర్తి చేశాను. ఈ రోజు నేను చేసిన పని మీరు ఒక్కసారి చూస్తే 3750 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం శాంక్షన్ చేసి ఇది పూర్తి చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈ రోజు నేను ఆలోచించేది 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లు వెడల్పు చేశాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ సీజన్లోనే ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తి చేస్తాం. 23 నుంచి 34 ప్యాకేజీలు పనులు ఇంత మునిపే పూర్తయినాయి. ఇంకో పక్క మీరు చూస్తే గొల్లపల్లి మడకసిర బ్రాంచ్ కెనాల్ని పూర్తి చేశాం. ఇంకో పక్క చెర్లోపల్లి ఇలాంటి ప్రాజెక్ట్స్ కూడా ఆ రోజే పూర్తి చేశాం. జీడిపల్లి కానీ ఇవన్నీ కూడా మనం పూర్తి చేసుకున్నాం. ఈ రోజు నేను ఇక్కడ ఆలోచించింది ఈ పనులన్నీ కూడా 1-2 కాదు, దగ్గర మీరు చూస్తే ఈరోజు 512 ఏజెన్సీలు పనిచేస్తున్నాయి. 515 ఎక్స్కవేటర్స్ పనిచేస్తున్నాయి. 524 టిప్పర్లు పనిచేస్తున్నాయి. మొత్తం కలిసి 1040 మెషిన్లు పనిచేస్తున్నాయి. పుట్టపర్తి నుంచి నేను వస్తూ హెలికాప్టర్లు వస్తూ చూసుకుంటా వస్తే ఎక్కడ చూసినా మెషిన్లు పనిచేసి మొన్నటి వరకు నీళ్లు ఇచ్చాం. అప్పుడప్పుడు ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నుంచి అబుదాబి, బెంగళూరు, భువనేశ్వర్ ప్రాంతాలకి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. విమానయాన సర్వీసుల విస్తరణతో రాష్ట్రం అంతటా కనెక్టివిటీని పెంచేందుకు కొత్త విమానాలని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం, అబుదాబి మధ్య జూన్ 13 నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని మంత్రి వెల్లడించారు. ఈ విమాన సర్వీసులు వారానికి 4 రోజుల పాటు నడుస్తాయని పేర్కొన్నారు. అలాగనే విశాఖ, భువనేశ్వర్ విమాన సర్వీసు జూన్ 12 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ, ఒడిశా మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని పేర్కొన్నారు. విజయవాడ, బెంగళూరు మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సర్వీసులు జూన్ 2 నుంచి ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. ఈ సర్వీసుల ద్వారా ఏపీ రాజధాని ప్రాంతాన్ని భారతదేశంలోనే ప్రధాన టెక్ హబ్ లోకి ఒకటైన బెంగళూరుకి అనుసంధానం కావచ్చని చెప్పారు. ప్రజల దృష్టిని ఎల్లకాలం మళ్లించడం కుదరదు. ఇప్పటికే ప్రజలు విసిగి వేసారిపోయారు. 5 సంవత్సరాలు జనం వెయిట్ చేయకుండానే తరిమి కొట్టే రోజులు త్వరలోనే ఉంటాయనేది స్పష్టంగా కనిపిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో నేడు గుంటూరు సిఐడి కార్యాలయానికి విచారణ నిమిత్తం హాజరైన సజ్జల రామకృష్ణారెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. బాధ్యత గల పౌరుడిగా విచారణకు సహకరించాలనే ఉద్దేశంతో సిఐడి కార్యాలయానికి వచ్చినట్లు తెలియజేశారు. దాడి జరిగిన సమయంలో నేను లోకల్లో లేనని గతంలో కూడా పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. మీ సూచనల ప్రకారమే జరిగిందా ఈ దాడి అని పోలీసులు అడిగారని తెలిపారు. తెలియని విషయాల గురించి నన్ను అడుగుతున్నారు, వాటి గురించి నాకు తెలియదని చెప్పాను. రెడ్ బుక్ పాలన రోజురోజుకి పెరిగిపోతుందని అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కలిసి వైలెన్స్ చేశారని అన్నారు. పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏకంగా ఒక పథకం ప్రకారం ఏదంటే అది రాసుకోవటం, నువ్వు సంతకం పెడతావా పెట్టవా అంటూ బెదిరించడం, అక్కడ ఉండినా ఉండకపోయినా వారిపై కేసులు పెట్టడం, జడ్జి ముందుకు తీసుకుని వెళ్లడం, రిమాండ్ విధించడం, జైలుకు పంపడం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఒక్కసారి ఇది మొదలు పెడితే ఎక్కడికి దారిపోతుంది తీస్తుంది అనే విషయం ఎందుకు ఆలోచించట్లేదో నాకు అర్థం కావట్లేదు. రేపు మళ్ళీ అధికారం మారి మేము వచ్చిన తర్వాత ఇదే పని మొదలు పెడితే ఎట్లా ఉంటుంది? మీరు ఏ రిమాండ్ రిపోర్ట్ దీన్నన్నా చూడండి, రిమాండ్ రిపోర్ట్ ఏ కన్ఫెషన్ అన్నా చూడండి. మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, తెప్పించుకొని చూడండి. దాంట్లో ఏమీ అసలు సంబంధం ఉండదు. మీరు నిందితుడిగా చేర్చిన వాడికి కానీ కన్ఫెషన్ తీసుకున్నవాడు కానీ ఒక పరిచయం కూడా ఉండదు. అయినా సరే తీసుకుంటాం. రాసేయడం 11 ఏళ్ల క్రితం ఆ పోసాన కృష్ణమూర్తి అయితే 10 ఏళ్ల క్రితం ఉంటాయి, 9 ఏళ్ల క్రితం ఆ కామెంట్ తీసి ఇప్పుడు ఊరుకో బాధ కలిగిందంటే ఎత్తి లోపల పడేస్తాం. రాత్రిపూట వెళ్ళి తీసుకోవచ్చు. ఇలాంటి వర్షం పెడితే అన్నీ అలాంటివే. మరి ఎక్కడికి దారి తీయాలనుకుంటున్నారో, ఎక్కడికి దారి తీయించదలుచుకున్నారో అర్థం కావట్లేదు. దయచేసి ఇప్పటికైనా వాళ్ళు మానుకోగలిగితే. నువ్వు వేస్తున్న విత్తనం మామూలు చాలా ప్రమాదకరమైనది. దీని నుంచి వచ్చే చెట్టు భయంకరంగా ఉంటుంది. అది అంటే వ్యవస్థలను ఇంతగా దుర్వినియోగం చేసి చేయడం మొదలు పెట్టాక ఇది ఇక్కడతో ముందుకు పోయి దానివల్ల కలిగే దుష్పరిణామాలు ఎవరుంటాయి దానికి పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. రెండవది, నిన్న ఏదో లిక్కర్ స్కామ్ అదొక తప్పుడు కేసు. ఆ విషయంలో మన సాక్షి పత్రిక సంపాదకుడు ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటికి వెళ్ళారు. అంటే
ఇంకా దానికి లిమిట్స్ కూడా లేవు. ఎక్కడికి వెళ్తున్నాము, మీడియా అనే దానికి ఉన్న మనం ఇస్తున్న ఒక మంచి ఒక పొజిషన్ కానీ పవిత్రమైన దీన్ని కానీ దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవటం. పోయింది కూడా దేనికి? ఇంకొక ధనంజయ రెడ్డి ఆయన కృష్ణమోహన్ రెడ్డి అక్కడ ఉంటారని ఎందుకుంటారు? అసలు ఉన్నారని అనుకోవడానికి నీకు ఆధారం లేదు. నేరుగా పోవడం, తలుపు కొట్టేయడం, లోపలికి వెళ్ళడం, ఉన్నాడా అని వెతకడం. ఏమంటే మా ఇన్వెస్టిగేషన్లో పార్ట్ వీ హ్యావ్ దట్ రైట్. ఇది హెరాస్మెంట్ గా ఏమవుతుంది? అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే విధంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని బ్రహ్మానందరెడ్డి స్టేడియాన్ని తయారు చేస్తామని ఎమ్మెల్యే నజీర్ తెలిపారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత గుంటూరులో గల బ్రహ్మానందరెడ్డి స్టేడియం చుట్టూ నూతన ప్రహరీ గోడ నిర్మాణం కొరకు ఎమ్మెల్యే నజీర్ శంకుస్థాపన చేశారు. 80 లక్షల వ్యయంతో 460 మీటర్ల పొడవున మరియు స్టేడియం ఎదురు షాపింగ్ మాల్ కాంప్లెక్స్ నిర్మాణం చేయబోతున్నామని ఎమ్మెల్యే తెలియజేశారు. అలాగనే బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉన్న ఒక్కొక్క సమస్యని పరిష్కరిస్తూ అంతర్జాతీయ క్రీడలు ఆడే విధంగా చేస్తానని ఎమ్మెల్యే తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, కార్పొరేటర్లు మీరావాలి, చిస్టి, అశోక్, కూటమి నాయకులు ఇర్రి సాయి మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే అతి ముఖ్యమైనటువంటి క్రీడా ప్రాంగణంగా ఉన్నటువంటి గుంటూరు నగరంలో బ్రహ్మానందరెడ్డి స్టేడియం దాదాపు 18 ఎకరాలతో చాలా అంతర్జాతీయ క్రీడాకారుల్ని తయారు చేసినటువంటి క్రీడా ప్రాంగణం బీఆర్ స్టేడియం. దీన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక రకాలుగా క్రీడా ప్రాంగణాన్ని స్టేడియాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే సిఎస్ఆర్ నిధుల ద్వారా కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా కానీ దీన్ని సమీకృతంగా ఒక డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి ఒకటి కాంప్లెక్స్, దీంట్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ని అసంపూర్తిగా వదిలేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి రెవెన్యూ పరంగా డెవలప్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా దీన్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థలాన్ని పరిరక్షించుకోవడానికి కాంపౌండ్ వాల్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం ఈరోజు గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. దాదాపు 1,60,00,000 రూపాయలతో బీఆర్ స్టేడియం అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా దీన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఖేలో ఇండియా ద్వారా కానీ, అలాగే శాప్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ద్వారా పెద్ద ఎత్తున నిధుల్ని కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలాగే మేమందరం కూడా దీన్ని కృషి చేసి రాబోయేటువంటి రోజుల్లో ఒక అంతర్జాతీయ స్థాయి స్టేడియంగా రూపుదిద్దుకునేటువంటి విధంగా దీన్ని డిపిఆర్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అన్ని వసతులు, స్కేటింగ్ దగ్గర నుండి బ్యాడ్మింటన్ కోర్టు నుంచి, అలాగే ఇండోర్ స్టేడియం, ఇండోర్ గేమ్స్ సంబంధించినటువంటి అన్ని వసతులు కూడా ఈ ప్రాంతంలో ఈ స్టేడియంలో ఉండేటువంటి విధంగా, అంతేకాకుండా లోపల క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్ అన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఏ విధంగా అయితే దీన్ని అభివృద్ధి చేయగలుగుతామో ఆలోచించుకొని మొత్తం డిపిఆర్ని రెడీ చేయడం జరిగింది. దాదాపు 100 కోట్ల రూపాయల పైబడినటువంటి టార్గెట్తో బడ్జెట్తో దీన్ని రూపుదిద్దుకోవడం జరుగుతూ ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఎమ్మెల్యే గల్లా మాధవి మీడియాతో మాట్లాడుతూ 18వ శ్రీనివాసరావుపేట 4వ లైన్లోని సీసీ రోడ్డు, డ్రైన్లు మరియు హెచ్డిపిఈ పైప్ లైన్లు 24.50 లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పారు. ఈ పనుల్ని అత్యంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అదేవిధంగా నియోజకవర్గంలో వేసవి దృశ్య మంచినీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూస్తామని, ఎక్కడా కూడా మంచినీటిలో మురుగునీరు కలవకుండా చూస్తామని చెప్పారు. శివారు ప్రాంతంలో ఉన్న కాలనీలకు కూడా మంచినీరు అందేటట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నిమ్మల రమణ, టీడీపీ డివిజన్ అధ్యక్షులు ఉప్పలతల సాంబశివరావు, సానం రమేష్, అప్పిశెట్టి రంగ, ఆళ్లహరి, బుజ్జి, ఇంతియాజు, నాగేంద్ర, శంకర్రావు, సాయి మరియు పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి డివిజన్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు శ్రీనివాసరావుపేట 4వ లైన్లో 18వ డివిజన్లో కార్పొరేటర్ నిమ్మల రమణ గారు ఉన్నారు.
ప్రెసిడెంట్ సాంబయ్య గారు ఉన్నారు, జనసేన బీజేపీ ప్రెసిడెంట్తో అందరితో ఈరోజు ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. రోడ్డు, డ్రైన్, అదేవిధంగా వాటర్ పైప్ లైన్ దాదాపుగా ఒక 20 లక్షల రూపాయల వర్క్ని ఈరోజు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. చాలా ఫాస్ట్గా వితిన్ 1 మంత్లోనే ఈ యొక్క వర్క్ పూర్తి చేసుకొని స్థానికంగా అందరికీ కాస్త ప్రశాంతత తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 2 వైపులా కూడా డ్రైన్ లేని పరిస్థితి, వాటర్ ఎక్కడిదక్కడ ఈ డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఇనుక్కుపోయే పరిస్థితి తప్ప, లేదంటే ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితి ఉంది. ఎప్పటి నుంచో ప్రధానమైన సమస్య. దీన్ని వాళ్ళ దృష్టిలో పెట్టుకొని చాలా ఫాస్ట్గా వర్కింగ్ స్టార్ట్ చేసుకొని చేస్తున్నాము. అండ్ ఇదే ఏరియాలో మనకు వడ్డీగూడెం మొత్తం కూడా చాలా సమస్యలు ఇలాగే రోడ్డు, డ్రైన్స్ అవసరం ఉన్న పరిస్థితుల్లో కౌన్సిల్లో పెట్టుకొని వాటి వర్క్స్ కూడా శాంక్షన్ చేసుకోవడం జరిగింది. అవి కూడా చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అవుతాయి. పూర్తి చేసుకొని ప్రజలందరికీ రోడ్స్, డ్రైన్స్ సమస్య లేకుండా చేయడం మా లక్ష్యంగా ఈరోజు యావత్ నియోజకవర్గం మొత్తం కూడా ఈ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మరి వేసవకాలం దృష్టిలో పెట్టుకొని వాటర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా మురుగునీటిలో వాటర్ పైప్స్ లేకుండా అన్నీ బయట వేసే పరిస్థితి. అదేవిధంగా టైల్ అండ్ ఏరియాస్కి నీళ్లు రానప్పుడు వాటి కూడా దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా వాటర్ పైప్స్ వేయించుకొని వాళ్ళకు కూడా మంచినీరు అందే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ నియోజకవర్గ స్థాయిలో మొత్తం కూడా వర్క్స్ ఎక్కడ ఆగకుండా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనపడుతుంది. డివిజన్లోని 4వ లైన్ శ్రీనివాసరావుపేట 4వ లైన్కి చెందినటువంటి ఈ రోడ్డు వర్క్కి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే మేడం గారు గల్లా మాధవ్ గారు రావటం చాలా అభినందనదాయకం. అట్లానే ఎప్పటి నుంచో ఈ ఏరియాలు మొత్తం చిన్నపాటి వర్షం వస్తే జలమయం అవుతూ ఉన్నాయి. అటువంటి వర్కులకి మరి మేడం గారితో మాట్లాడి లెటర్ పెట్టాము, అన్నీ శాంక్షన్ అయినాయి. ఇవన్నీ 1-2 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మెడలు ఇప్పటికే వంచామని ప్రకటించారు. శుక్రవారం ఎమ్మెల్యే గుంటూరులో మీడియాతో మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ తో భారతదేశం వైపు కన్నెత్తి చూసే ధైర్యం ఏ దేశానికి లేదని స్పష్టం చేశారు. దేశ సార్వభౌమత్వం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. పాకిస్తాన్ మెడల్ వంచేటువంటి విధంగా సమాధానం చెప్తా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం వైపు ఎటువంటి శత్రుకన్ను కూడా పడకుండా కాపాడుకునేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశ పౌరులకు అలాగే ఆర్మీకి ఉందని మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసు విషయంలో నేడు గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చిన వైసీపీ నేత దేవినేని అవినాష్, విడుదల రజని, కాకాని గోవర్ధన్ రెడ్డి మాలాంటి యాక్టివ్ పర్సన్స్ ని కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు. సిఐడి అధికారులు మమ్మల్ని అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాను. టీడీపీ కార్యాలయంపై దాడి తమకు ఎలాంటి సంబంధం లేదు, కానీ ఇబ్బందులకి గురి చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తమపై తప్పుడు కేసు పెట్టి విచారణ పేరుతో ఇబ్బందులకి గురి చేస్తున్నారు. ప్రభుత్వం వైసీపీపై ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తి లేదని చెప్పారు. తర్వాత ఒక కక్ష సాధింపుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ఒక తప్పుడు కేసులు బనాయించి ఈరోజు రాజకీయంగా వాళ్ళని ఇబ్బంది పెట్టిన ఆలోచనతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దానికి అనుగుణంగానే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మా మీద ఒక తప్పుడు కేసు, అబద్ధపు కేసు చేస్తుండడం జరిగింది. దానికి సంబంధించి పైన న్యాయస్థానం దగ్గరికి, సుప్రీంకోర్టు వారి దగ్గర వీళ్ళు చేస్తున్న తప్పుడు కేసుకు సంబంధించి న్యాయస్థానం దగ్గరికి వాళ్ళు గారా న్యాయస్థానం గారా అన్నీ గారు చూసి ఇది ఒక తప్పుడు కేసుగా ఇచ్చేసి మా అందరి గారు బెయిల్ మంజూరు చేసి ఏదైతే సహకరించమని చెప్పని కోరిందో దానికి అనుగుణంగా గతంలో గారు 2 సార్లు మంగళగిరి పిఎస్కి ఆ రోజు పిలుచడం జరిగింది. అప్పటికే జరిగిందంతా గారా ఏదైతే వాళ్ళు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్పడం జరిగింది. మళ్ళీ ఈ రోజు గారా సిఐడి ఆఫీస్కి రమ్మని ఈ రోజు గారు వాళ్ళు క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించి గారా ఏదైతే వాళ్ళు అడిగిందని మేము సమాధానం చెప్తున్నాం. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన అధికారికి సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆయన పదవిని తగ్గిస్తూ కీలక తీర్పును వెలువరించింది. డిప్యూటీ కలెక్టర్ తాత మోహన్ రావుని ఎంఆర్ఓగా డిమోట్ చేస్తూ జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. గతంలో ఏపీ హైకోర్టు ఆదేశాలని ఉల్లంఘించిన మోహన్ రావుపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ సిఎస్ కు ఆదేశాలు ఇచ్చింది. అధికారులు చట్టానికి అవినీతులమనే భావన తగదని సందర్భంగా జస్టిస్ గవాయ్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. గతంలో గుంటూరు తహసీల్దార్గా పనిచేసిన తాత మోహన్ రావుకి గుంటూరులోని ఒక ప్రాంతంలో ఆక్రమణల్ని తొలగించవద్దని 2013 డిసెంబర్ 11న హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ హైకోర్టు ఆదేశాలను ఆయన ఉల్లంఘించి 2014లో ఆక్రమణల్ని తొలగించారు. దీంతో ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్ గా పదోన్నతి పొందిన మోహన్ రావుకి హైకోర్టు 2 నెలల జైలు శిక్ష విధించింది. హైకోర్టు తీర్పుని ఆయన సుప్రీంకోర్టులో సవాలు చేయగా ఆ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన మోహన్ రావుకి తహసీల్దార్ గా డిమోషన్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.